అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత షష్ఠోధ్యాయంలోని 7, 8 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథః షష్ఠోధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః. శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః. శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానవమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడైయుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియును ఉండదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః. యుక్తయుత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకునినవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. రేపు 9, 10 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.